తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొట్టమొదట ప్రకటించేసినటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ దెబ్బతిన్నది. తర్వాత చిట్ట చివరి దాకా సాగదీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చిట్ట చివరి దాకా సాగదీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడో స్థానంలో ఉంది. 14% ఓట్లతో 8 సీట్లు సాధించింది. ఇప్పుడు మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరు ముందు చేస్తారని చూడాలి. భారతీయ జనతా పార్టీ అయితే తెలంగాణలో ప్రిపేర్ అయిపోయింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు రెడీ అయ్యింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపేసిందట రాష్ట్ర నాయకత్వం. మెజార్టీ స్థానాలని వచ్చే వారం ప్రకటించే ఛాన్స్ ఉంది, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా అని చెప్తున్నారు. ఫస్ట్ లిస్ట్ లో 8 నుండి 10 స్థానాలు ఉండే అవకాశం ఉందని. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో సిట్టింగ్లకే ఛాన్సు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైనటువంటి నేతలకు అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఫస్ట్ లిస్ట్ లోనే మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి, మెదక్ పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఉంటాయన్నటువంటిది అంచనా వేస్తున్నారు.